నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హైదరాబాద్లో ఈడీ విచారణకు హాజరైన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. మద్యం కుంభకోణం కేసులో లోతుగా ప్రశ్నించనున్న అధికారులు. మన్యం జిల్లాలో ఓ కుటుంబం ఆత్మహత్య యత్నం. భార్య భర్త కుమారుడు మృతి. కుమార్తె పరిస్థితి విషమం. వసంత పంచమి సందర్భంగా ఆలయాల్లో భక్తుల సందడి. ప్రత్యేక పూజలు, సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహణ. నోయిడా, అహ్మదాబాద్లోని స్కూళ్లకు బాంబు బెదిరింపులు. విద్యార్థులను ఇళ్లకు పంపించి తనిఖీలు చేపట్టిన బృందాలు. అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉన్న వారిపై ఇమిగ్రేషన్ విభాగం చర్యలు. అధికారుల నిర్బంధంలో 5 ఏళ్ల చిన్నారి సహా తండ్రి. మన్యం జిల్లాలో విషం తాగి ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి చెందారు. దంపతుల మధ్య గొడవే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ఓబులేష్ అందిస్తారు. ఓబులేష్, ఈ ఘటన అసలు ఎప్పుడు జరిగింది, వివరాలేంటి? స్వప్న, పార్వతీపురం మన్యం జిల్లా జీయమవలస మండలం వనజాలో ఈ రోజు విషాదమైన ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తతో పాటు కుమారుడు కూడా ఈ ఘటనలో మృతి చెందాడు. అదేవిధంగా ఈ ఘటనలో తీవ్ర అస్వస్థకు గురైనటువంటి చిన్నారి ప్రస్తుతము జీయమవలస మండలం చిన్నబేరంగి ఆసుపత్రిలో కొన ఊపిరితో కావచ్చు లేదా ప్రాణంతో కుట్టుమిట్టాడుతుందని చెప్పవచ్చు. పరిస్థితి విషమంగా మారడంతో అమ్మాయి ప్రథమ చికిత్స ఏదైతే చిన్నబేరంగి ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం అమ్మాయిని మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలిస్తున్న ప్రయత్నం అయితే జరుగుతూ ఉందని చెప్పచ్చు. అయితే ఈ ఘటనకు ప్రధాన కారణంగా అయితే స్థానికులు కావచ్చు లేదా గ్రామస్తుల యొక్క సమాచారం మేరకు అయితే వీరు భార్యాభర్తల మధ్య గొడవే ఈ ఘటనకు కారణం అని చెప్పేసి భార్యాభర్తలతో ఆత్మహత్యతో పాటు చిన్నారిని కూడా వీరు విషమిచ్చి వారు ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తుందని చెప్పి చెప్తున్నారు. అయితే ఈ రాత్రి కావచ్చు లేదా అపరాత్రి కావచ్చు ఎప్పుడు జరిగిన సంఘటన అయితే తెలియదు. అంటే ఉదయం ఎంతసేపటికి కుటుంబ సభ్యులు కావచ్చు భార్యాభర్తలు కావచ్చు ఎంతసేపటికి ఇంటి నుంచి బయటకు రాకపోవడం తోటి కనీసం తలుపులు కూడా తీయకపోవడం తోటి అనుమానంతో స్థానికులు వారి సంబంధించిన చరవాణిలకు ఫోన్ చేయడం, అది ఫోన్ కూడా స్పందించకపోవడం తోటి వెంటనే స్థానికులు స్పందించి ఆ ఇంటి తలుపులు పగలగొట్టి లోపల చూసేపటికి ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎక్కడైతే పడుకున్నారో అక్కడే ఆ సంఘటనా స్థలంలోనే మృతి చెందడం జరిగింది. ఇక చిన్నారి మోషే 4 ఏళ్ల చిన్నారి కూడా మృతి చెందాడు. అయితే ఇక 6 సంవత్సరాల ఆయుష మాత్రం కొన ఊపిరితో కొట్టి మాట్లాడుతుంది. వెంటనే స్థానికులు ఆ అమ్మాయిని పక్కన ఉన్నటువంటి చిన్నబేరంగి ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలకు తరలించడం జరిగింది. అనంతరము ఈ అమ్మాయిని మెరుగైన వైద్య కోసం మన్యం జిల్లా కేంద్రంలోని పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి అయితే తరలిస్తున్నారు. స్వప్న, ధన్యవాదాలు ఓబులేష్. మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఇవాళ 11 గంటలకు ఆయన హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఇప్పటికే నిన్న విజయసాయి రెడ్డిని సుదీర్ఘంగా దాదాపు 6 నుంచి 7 గంటల పాటు కూడా ఈడీ అధికారులు విచారించారు. తాజాగా ఇవాళ మిథున్ రెడ్డికి ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. 23వ తారీఖు ఇవాళ హాజరు కావాలని. ఆ నోటీసుల మేరకు ఇవాళ అయితే మిథున్ రెడ్డి ఈడీ కార్యాలయంలో 11 గంటలకు అయితే హాజరయ్యారు. దాదాపు గంట నుంచి కూడా ఈ విచారణ అయితే కొనసాగుతుంది. 3,500 కోట్ల రూపాయల మద్యం ముడుపులు అక్రమాలు అవకతవకలు జరిగాయంటూ కూడా ఇప్పటికే ఏపీ సిఐడి సిట్ నమోదు చేసినటువంటి కేసు ఆధారంగా ఇటు ఈడీ అధికారులు కూడా కేసు నమోదు చేసి ఈ దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే మనీ లాండరింగ్ యాక్ట్ కింద ప్రస్తుతం ఈడీ అధికారులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. 2019 నుంచి అమల్లో ఉన్నటువంటి ఏపీ మద్యం పాలసీలో భారీగా అక్రమాలు జరిగాయనేటువంటి ఒక ఆరోపణలతో అయితే ఈ కేసు నమోదైంది. అయితే ఈ కేసులో మిథున్ రెడ్డి కీలకంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. మద్యం కొనుగోలు కావచ్చు, అలాగే దానికి సరఫరాకి సంబంధించినటువంటి కార్యకలాపాల్లో కావచ్చు మిథున్ రెడ్డి కీలకంగా ఉన్నారు. అలాగే కొన్ని కంపెనీలకే లాభాలు చేకూరేలా ఈ పాలసీలో మార్పులు చేశారనేటువంటి ఒక ఆరోపణలు
ఆరోపణలు కూడా ఉన్నాయి. తద్వారా దాదాపు 3,500 కోట్ల రూపాయల వరకు కూడా ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని ఇప్పటికే ఈడీ అధికారులు కూడా గుర్తించారు. మరోవైపు ఏపీ సిఐడి సిట్ అధికారులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అయితే ఈ అక్రమ ఈ డబ్బుతో ఈ లాభాలన్నీ కూడా ఇటు రాజకీయ నాయకులకు మధ్యవర్తుల ద్వారా ఏ విధంగా చేరాయి, ఏ విధంగా ఈ చలామణి అయినాయి అనేటువంటి పూర్తి విషయాలను కూడా దర్యాప్తు సంస్థలు అయితే నిగ్గు తేల్చుతున్నాయని చెప్పుకోవచ్చు. మొదటగా ఈ కేసులో ఏపీ సిఐడి కేసులో దాదాపుగా 50 మందికి పైగా నిందితులను చేర్చి కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు చేసింది. దీంట్లో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసింది. కొంతమంది బెయిల్పై ఉన్నారు. బెయిల్పై బయట ఉన్న వాళ్ళలో మిథున్ రెడ్డి ఒకరు. దాదాపుగా ఈయన 71 రోజుల పాటు కూడా ఏపీ సిఐడి సిట్ నమోదు చేసినటువంటి కేసులో అరెస్ట్ అయ్యి 71 రోజుల పాటు జైల్లో ఉన్నాడు. ఈ కేసులో మొట్టమొదటగా అరెస్ట్ అయినటువంటి ప్రజాప్రతినిధి ఎవరంటే మిథున్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆయన బెయిల్పై బయట ఉన్నారు. అలాగే ఏపీ సిఐడి సిట్ నమోదు చేసినటువంటి కేసు ఆధారంగా మరో ఈసీఐఆర్ నమోదు చేసినటువంటి ఈడీ అధికారులు కూడా దాదాపు 30 మందికి పైగా నిందితుల్ని ఈ కేసులో చేర్చారు. 30 మందికి పైగా నిందితుల్లో మిథున్ రెడ్డి కూడా ఒకరు. అలాగే విజయసాయి రెడ్డి కూడా ఈ కేసులో నిందితుడిగానే ఉన్నారు. నిన్న కూడా విజయసాయి రెడ్డిని దాదాపు 6 నుంచి 7 గంటల పాటు కూడా ఈడీ అధికారులు విచారించారు. ఈ మద్యం సరఫరాకు సంబంధించినటువంటి ఈ మద్యం ముడుపులకు సంబంధించినటువంటి కీలక విషయాలు ఆయన నుంచి రాబట్టారు. అలాగే దీనికి సంబంధించినటువంటి పెట్టుబడులు, ఈ డబ్బు, వీటన్నిటికీ సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లను కూడా ఆయన అడగడం జరిగింది. వాటన్నింటినీ కూడా ఆయన ఈడీ అధికారులకు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మరో మిథున్ రెడ్డి విచారణ అయితే కొనసాగుతుంది. గంట నుంచి కూడా ఈ విచారణ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ కేసులో మొత్తం మద్యం పాలసీ నిర్ణయాల్లో మిథున్ రెడ్డి పాత్ర ఏంటి, అలాగే ఏ కంపెనీలతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధాలు ఉన్నాయనేటువంటి పూర్తి విషయాలను కూడా మిథున్ రెడ్డి నుంచి రాబడుతున్నారు ఈడీ అధికారులు. అలాగే ఈ పాలసీకి సంబంధించినటువంటి మీకు కానీ మీ సన్నిహితులకు కానీ ఎలాంటి లాభాలు వచ్చాయి, ఆ లాభాలను ఎలా పంచుకున్నారు, ప్రస్తుతం ఆ డబ్బంతా ఎక్కడుంది, ఈ డబ్బుకు సంబంధించినటువంటి లావాదేవీలు కావచ్చు, బ్యాంక్ అకౌంట్లకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్లు కావచ్చు, వీటన్నింటినీ ఈడీ అధికారులు అడిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఈ డబ్బంతా కూడా షెల్ కంపెనీలు, అలాగే బినామీలకు సంబంధించినటువంటి లావాదేవీలు, వీటన్నిటిపై కూడా ఈడీ అధికారులు వివరణ కోరుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వీటితో అప్పటి ప్రభుత్వ నేతలకు ఎవరెవరికి సంబంధం ఉంది, అంతిమంగా ఈ డబ్బంతా ఎవరికి చేరింది అనే విషయాలపై కూడా ఇటు మిథున్ రెడ్డిని విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మనీ లాండరింగ్ చట్టం కింద ప్రస్తుతం కేసు నమోదు చేసినటువంటి ఈడీ అధికారులు ఈ డబ్బు మూలాలు కావచ్చు, ఇవి ఎక్కడెక్కడికి చేరాయనేటువంటి మార్గాలపై కూడా ప్రధానంగా ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. అయితే అలాగే ఈ కేసులో మరింత మందిని కూడా ఈడీ అధికారులు మరింత మందికి నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే దాదాపుగా ఈ కేసులో అయితే విజయసాయి రెడ్డిని నిన్న సుదీర్ఘంగా 7 గంటల పాటు విచారించింది. అలాగే ఇవాళ మిథున్ రెడ్డిని కూడా దాదాపు సాయంత్రం వరకు కూడా విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక 3,500 కోట్ల రూపాయల ముడుపులకు సంబంధించి ఇవి చేతులు మారినట్టు నిర్ధారణకు వచ్చారు ఏపీ సిఐడి సిట్ అధికారులు. ఈ స్కామ్కు సంబంధించి ఏపీ సిఐడి సిట్ పలు ఆధారాలు సేకరించి ఇప్పటికే మనం చెప్పుకున్నట్టుగా 50 మందికి పైగా నిందితులతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కీలక వ్యక్తుల్ని గతంలోనే అరెస్ట్ చేసింది. అయితే దీంట్లో రాజకసిరెడ్డి A1గా కింగ్ పిన్గా ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఈ భారీ కుంభకోణంలో అయితే దాదాపు విజయసాయి రెడ్డి అలాగే మిథున్ రెడ్డితో పాటు వీళ్ళంతా కూడా అనేక మంది నిందితులుగా ఉన్నారు. అయితే 2019 నుంచి ఈ మద్యం పాలసీ రూపకల్పన మొదలుకొని వ్యాపారాల నుంచి కమిషన్లు తీసుకునే వరకు కూడా వీరు ఇటు రాజకసిరెడ్డి కావచ్చు, అలాగే మిథున్ రెడ్డి కావచ్చు, ఈ ఇద్దరు కూడా కీలకంగా వ్యవహరించినట్టు సిట్టు గుర్తించింది. అలాగే విధాన నిర్ణయాల నుంచి రహస్య ఆర్థిక లావాదేవీలు జరిగేంత వరకు కూడా ఇటు మిథున్ రెడ్డి కావచ్చు, అలాగే రాజకసిరెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరు కూడా కీలకంగా వ్యవహరించారు. అలాగే పేరున్నటువంటి మద్యం బ్రాండ్లను తొక్కిపట్టి అలాగే ఈ నాసి రకం లిక్కర్ కోసం కమిషన్లు తీసుకొని దాదాపు అనేక సంస్థలకు అనేక వేలాది కోట్ల రూపాయల వరకు కూడా ఆర్డర్లు ఇప్పించినట్టు కూడా ఇప్పటికే సిట్టు కూడా తేల్చింది. ప్రస్తుతం సిట్టు నిగ్గు తేల్చినటువంటి విషయాలనే ఇటు ఈడీ అధికారులు కూడా విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే విచారణ అయితే కొనసాగుతుంది. అయితే గతేడాది మేలో మనీ లాండరింగ్ చట్టం కింద అభియోగాలతో ఈడీ అయితే కేసు నమోదు చేసింది. దాంట్లో 33 మందికి పైగా నిందితులను చేర్చి గతేడాది సెప్టెంబర్లోనే దాదాపు 5 రాష్ట్రాల్లో కూడా ఈడీ సోదాలు చేసింది. పలు కీలక ఆధారాలను కూడా సేకరించింది. ఈడీ పెట్టినటువంటి ఈ కేసులో ఇటు వైసీపీ తరఫున పనిచేసినటువంటి రాజకసిరెడ్డితో పాటు మరోవైపు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా వీళ్ళందరూ కూడా ఉన్నారు. అయితే ఈ మద్యం కుంభకోణంపై సిట్టు నమోదు చేసినటువంటి కేసులో ఆయన A4గా ఉన్నారు. సిట్టు నమోదు చేసినప్పుడు అయితే ఆయన అరెస్ట్ అవ్వడం, ఆ తర్వాత జైలుకి వెళ్ళడం, దాదాపు 71 రోజుల పాటు జైల్లో ఉండడం, బెయిల్పై బయటికి రావడం, ఇదంతా కూడా అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం అయితే ఈ మద్యం జగన్ ప్రభుత్వ హయాంలో ఈ నూతన మద్యం విధానానికి సంబంధించి ఈ వైకాపా ముఠా సాగించినటువంటి ఈ దోపిడీకి
దాడికి సంబంధించినటువంటి ఈ కుట్ర కావచ్చు, అలాగే ఈ కుట్ర అమలుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, అలాగే డిస్టిలరీలకు అలాగే వీళ్ళందరికీ సంబంధించినటువంటి దిశానిర్దేశం చేయడంలో కావచ్చు, ఈ సొమ్మునంతా హవాలా మార్గంలో మళ్లించేందుకు ఒక నెట్వర్క్ను ఏర్పాటు చేయడం కావచ్చు, వీటన్నిటికీ మిథున్ రెడ్డి మాస్టర్ మైండ్గా ఉన్నాడని ఇప్పటికే సిట్ అధికారులు తేల్చారు. ఆ విషయాన్నే ఈరోజు ఈడీ అధికారులు అయితే స్పష్టం చేసే ఆయన నుంచి కీలక వివరాలు రాబట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మద్యం విధానాల రూపకల్పనలో ఈయన కీలకంగా ఉన్నారు. దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఎన్నిసార్లు సమావేశాలు జరిగాయి, 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నిసార్లు సమావేశాలు జరిగాయి, ఈ మద్యం రూపకల్పనకు సంబంధించి ఏ సమావేశాల్లో మీరు పాల్గొన్నారు, ఎన్ని వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయి, ఈ డబ్బంతా ప్రస్తుతం ఎక్కడుంది, అయితే ఈ డబ్బును డిస్టిలరీల నుంచి కావచ్చు, అలాగే మద్యం సరఫరాదారుల నుంచి కావచ్చు, వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆర్గనైజర్ల ద్వారా నుంచి కావచ్చు, ఎక్కడెక్కడి నుంచి ఈ డబ్బంతా అంతిమంగా బిగ్ బాస్కు ఎలా చేరింది, ప్రస్తుతం ఆ డబ్బు ఎక్కడుందనే ప్రధానంగా దృష్టి పెట్టింది ఈడీ అధికారులు. అయితే మరి ఈ కేసులో అంతిమ లబ్ధిదారుని పేరు బయటకు వస్తుందా, డబ్బు ఎక్కడుందనేది ఈడీ అధికారులు గుర్తిస్తారా, గుర్తించలేరా, ఏంటి, ఎలా ఈ వివరాలన్నింటినీ కూడా రాబడతారా అనేది ప్రస్తుతం కీలకంగా మారింది. అయితే ఈ కేసులో మరి ఇంకెంతమంది, ఇటు నిన్న విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా ఈడీ అధికారులు రికార్డ్ చేశారు. ఆయన స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఇవాళ మిథున్ రెడ్డిని విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. నిన్న ఆయన మీడియా ముందుకు వచ్చినప్పుడు కావచ్చు, అలాగే ఈడీ విచారణలో కావచ్చు, విజయసాయి రెడ్డి కొన్ని విషయాలను స్పష్టం చేశారు. అసలు మద్యం రూపకల్పనకు సంబంధించి మద్యం కుంభకోణం అనేది జరగనే లేదు. ఒకవేళ జరిగి ఉంటే అది జగన్కు తెలిసే అవకాశం ఉండకపోవచ్చు. ఇదంతా కూడా రాజకేశ్ రెడ్డి ఇతర కొంతమంది కనుసన్నల్లోనే జరిగిందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే మద్యం కుంభకోణం అనేది జరగనప్పుడు దీనికి సంబంధించి హైదరాబాద్లో కావచ్చు, అలాగే తాడపల్లిలో కావచ్చు, విజయసాయి రెడ్డి నివాసంలో 2-3 సార్లు సమావేశాలు జరిగాయని కూడా విజయసాయి రెడ్డి చెప్పడం జరిగింది. మరి మద్యం కుంభకోణం అనేది లేదన్నప్పుడు సమావేశాలు ఎలా నిర్వహించారు, దీనికి సంబంధించి 100 కోట్ల రూపాయలను విజయసాయి రెడ్డి సూచనలతో అరబిందో సంస్థ, ఇటు మిథున్ రెడ్డి కావచ్చు, రాజకేశ్ రెడ్డి కావచ్చు, అలాగే సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించి 100 కోట్ల రూపాయలను ఎలా సమకూర్చారు, ఎందుకు సమకూర్చారు అనే విషయాలను కూడా ఈడీ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీంట్లో మిథున్ రెడ్డి కీలకంగా ఉన్నారు కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు కూడా మిథున్ రెడ్డి విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఈరోజు మిథున్ రెడ్డి విచారణ అనంతరం అయితే మరికొంతమందికి కూడా నోటీసులు ఇచ్చి ఈ కేసులో దర్యాప్తు వేగవంతం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవర్ టు యూ. రైట్, ధన్యవాదాలు పవన్. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం గురించి సమాచారం మొత్తం రాజు కేసిరెడ్డికి తెలుసని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఇందులో ఆయనే కర్త కర్మ క్రియ అని తెలిపారు. జగన్ కోసం ఓ పాలేరులా పనిచేస్తే కోటరీ ద్వారా పొగపెట్టి బయటకు పంపించారని ఆరోపించారు. కూటమి ఇలాగే కొనసాగితే జగన్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పారు. వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని గురువారం విచారించారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు హైదరాబాద్లోని కార్యాలయంలో 7 గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు. మద్యం కుంభకోణం పూర్వాపరాలన్నింటిపైనా ఈడీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఆయన అల్లుడిదిగా చెబుతున్న డిస్టిలరీ సంస్థకు పెద్ద ఎత్తున మద్యం సరఫరా కాంట్రాక్టులు దక్కడం గురించి అడగ్గా ఇదంతా నిబంధనల ప్రకారమే జరిగిందని ఆయన సమాధానమిచ్చినట్లు సమాచారం. మద్యం పాలసీ రూపకల్పనలో మీ పాత్రేమిటి అని అడిగినప్పుడు ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. 2019 నుంచి 2024 మధ్య ఆయన పెట్టుబడులు పెట్టిన సంస్థల గురించి వివరాలు అడిగినట్లు, వాటికి సంబంధించి కొన్ని పత్రాల్ని కూడా సమర్పించారని కోరినట్లు తెలుస్తోంది. విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి మద్యం కుంభకోణం గురించి సమాచారమంతా రాజ్ కేసిరెడ్డికి తెలుసన్నారు. వైసీపీని వదిలి వెళ్లడానికి మద్యం కుంభకోణమే కారణమా అని ఈడీ అధికారులు అడిగితే నిజం కాదని చెప్పానని తెలిపారు. మీరు 100 కోట్ల రూపాయలు రాజ్ కసిరెడ్డికి మిథున్ రెడ్డి సలహా మేరకు అరవిందో నుంచి మీరు అరేంజ్ చేశారా అని. అవును, మిథున్ రెడ్డి అడగడం జరిగింది. ఆయన కోరిక మేరకు నేను రికమెండ్ చేసినటువంటి మాట వాస్తవమే. కానీ ఇంకొక ప్రశ్న కూడా, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరిగిందా, జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్పారా 100 కోట్లు అరేంజ్ చేయమని నేను ప్రశ్నించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు చెప్పలేదు, శరత్ చంద్రారెడ్డికి చెప్పలేదు 100 కోట్లు అరేంజ్ చేయమనని. మిథున్ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి కోరిక మేరకే నేను అరేంజ్ చేయడం జరిగింది అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వాళ్ళు ఏయో కంపెనీలకి చెక్కులు తీసుకున్నారు.
ఏ కంపెనీలకు చెక్కులు తీసుకున్నారనేటటువంటి విషయం కూడా నాకు తెలియదని స్పష్టంగా చెప్పాను. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కూడా నాకు తెలియదు. ఆ తర్వాత రీపేమెంట్ ఎలా జరిగిందనేటటువంటి విషయం కూడా నాకు తెలియదు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. లిక్కర్ స్కామ్ జరిగిందనేటువంటి విషయం నేను చెప్పలేను, అది రాజ్ కసిరెడ్డి ఒక్కడే చెప్పగలడు. నేను ఫస్ట్ మీటింగ్ లో మీడియా మిత్రులకే చెప్పా, కర్త కర్మ క్రియ రాజ్ కసిరెడ్డి అని. ఎవరు రాజ్ కసిరెడ్డిని అడిగితే సమాచారం దొరుకుతుందే గాని జగన్మోహన్ రెడ్డి గారిని అడిగినా కూడా తెలియదు, నన్ను అడిగినా కూడా తెలియదు. నేను మొట్టమొదటి నుంచి కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో అప్రూవర్ గా మారేటటువంటి అవకాశం లేదు, నా దేహంలో ప్రాణం ఉండగా జరగదు. జగన్ కు పాలేరులా పనిచేశానని, ఆయన చుట్టూ ఉన్న కోటరీ వల్ల బయటకొచ్చానని విజయసాయిరెడ్డి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారే నన్ను విమర్శించారు. నేను ప్రలోభాలకు లొంగానన్నారు. నేను అడుగుతా ఉన్నా, అదే ప్రలోభాలకు లొంగుంటే నేను ఈ రోజు లక్షల కోట్లు ఆర్జించుండేవాడిని. నేను నమ్మినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నా, ఎవరి దగ్గర విజయసాయి రెడ్డి డబ్బులు ఆశించి చెయ్యి చాచలేదు, భవిష్యత్తులో అటువంటి చాచే అవకాశం లేదు అని తెలియజేసుకుంటా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్టేట్మెంట్ విత్డ్రా చేసుకోవాలి. 2009 నుంచి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పాలేరు లాగా నేను పనిచేశాను. చిత్తశుద్ధితో నిజాయితీగా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చినటువంటి రివార్డ్ ఏందని అంటే పొగబెట్టి బయటకు పంపించడం, కోటరీ మాటలు నమ్మి. ఇది ఆయన చేసినటువంటి నాకు సహాయం. ఈ కోటరీని నమ్ముకున్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు. ఈ నెల 25వ తేదీకి తాను రాజీనామా చేసి ఏడాదవుతుందని, ఆ తరువాత కొత్త రాజకీయ ప్రస్థానం మొదలు పెడతానని విజయసాయిరెడ్డి ప్రకటించారు. నేను ఇప్పుడు రాజకీయాల నుంచి విరమించుకోదలుచుకోలే. మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను, నేను ఈ నెల 25వ తారీఖు ఒక సంవత్సరం ముగుస్తుంది. ఆ ముగిసిన తర్వాత మళ్ళీ నా రాజకీయ రంగ ప్రవేశం ఏ రకంగా ఉంటుందనని నా మీడియా మిత్రులతో నేను పంచుకుంటాను. నేను చాలా మంది అడిగారు, ఏ రాజకీయ పార్టీలో మీరు చేరతారోనని. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఏ పార్టీలో చేరేటటువంటి అవకాశం లేదు. నా రాజకీయ భవిష్యత్ ఏందనేటటువంటిది నేనే చెప్తాను. అధికారం అనేటటువంటిది శాశ్వతం కాదు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు నేను 20-25 సంవత్సరాలు అధికారంలో ఉంటానని అనుకున్నారు. నేను ఇంకా కూడా చెప్తా ఉన్నాను, ఈ యొక్క కూటమి అలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సిట్ విచారణకు హాజరయ్యారు. తెలంగాణ భవన్లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అనంతరం జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయానికి వెళ్లారు. ఇదే కేసులో హరీష్ రావును విచారించిన సిట్ అధికారులు తాజాగా కేటీఆర్ ను ప్రశ్నించనున్నారు. ఈ కేసులో కేటీఆర్ కు సెక్షన్ 160 సీఆర్పీసీ కింద సాక్షిగా నోటీసు జారీ చేసిన దర్యాప్తు అధికారి వెంకటగిరి ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్లోని కార్యాలయానికి రావాలని సూచించారు. ఇదే కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం మంగళవారం హరీష్ రావును విచారించింది. కేటీఆర్ విచారణ దృష్ట్యా ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతల్ని ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు తెలంగాణ భవన్ జూబ్లీహిల్స్ పీఎస్ వద్ద భారీగా బలగాల్ని మోహరించారు. దావోస్ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి చేరుకున్నారు. సచివాలయ ఆవరణలోని హెలీప్యాడ్ వద్ద సీఎంకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్తో పాటు మంత్రులు అనగానే సత్యప్రసాద్, అనిత, కొల్లు రవీంద్ర, సవిత, పార్థసారథి స్వాగతం పలికారు. పర్యటన విజయవంతమైనందుకు సీఎంకు అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యేలు భాష్యం ప్రవీణ్, గద్దే రామ్మోహన్, యార్లగడ్డ వెంకట్రావు, వర్లకుమార్ రాజా, కాగిత కృష్ణప్రసాద్, వసంత కృష్ణప్రసాద్ కూడా సీఎంకు స్వాగతం పలికారు. ఐటీ శాఖ మంత్రి లోకేష్ కు టీడీపీ నేతలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటులో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కార్యకర్తలతో కలిసి రక్తదానం చేశారు. రక్తదాతలకు ప్రశంసా పత్రాలు, పండ్లు, బ్రెడ్లు అందజేశారు. లోకేష్ కు మరింత ప్రజాసేవ చేసే భాగ్యం దక్కాలని మండిపల్లి అభిలషించారు. కడప జిల్లా కమలాపురంలోని దయానంద సరస్వతి సేవాశ్రమంలో ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి దుప్పట్లు అందించి అన్నదానం చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ఎమ్మెల్యే తనేడు కాలవ భరత్ నేతృత్వంలో 2K రన్ నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. లోకేష్ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ తిరుమల అఖిలాండం వద్ద టీడీపీ కార్యకర్తలు 1000 కొబ్బరికాయలు కొట్టి 3 కేజీల కర్పూరం వెలిగించారు. ఏలూరు జిల్లా నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారులు, బాలింతలకు టీడీపీ శ్రేణులు పండ్లు, దుస్తులు పంపిణీ చేశారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగలకుదురులోని స్థానిక జేఎంజే కాలేజీ హోంలోని పేద పిల్లలకు అల్పాహారం ఏర్పాటు చేశారు. వసంత పంచమి సందర్భంగా రాజమహేంద్రవరంలోని సరస్వతి ఘాట్ వద్ద భక్తుల సందడి నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వసంత పంచమి మహాపర్వదినం వేళ అఖండ గోదావరి తీరం ఆధ్యాత్మిక వైభవంతో
విరాజిల్లుతోంది. ఇక్కడ జ్ఞాన సరస్వతి పీఠంలో అమ్మవారికి విశేష పూజలు గోదావరి ఒడ్డున నిర్వహిస్తున్నారు. ఆలయంలో విశేష సంఖ్యలో భక్తులు సామూహిక అక్షరాభ్యాసంలో చిన్నారులకు ఇక్కడ అక్షరాభ్యాసం నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి కూడా గంటకు కూడా విశేష సంఖ్యలో ఈ పూజల్లో పాల్గొని చిన్నారులకు అక్షరాభ్యాసం కొనసాగిస్తున్నారు. ఇక్కడ అర్చకులు ఉన్నారు, అట్లాగే భక్తులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, వసంత పంచమి యొక్క విశేషం ఏంటి? వాళ్ళ ముందుగా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. ఈటీవీ ఆంధ్రప్రదేశ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఇవాళ శ్రీ పంచమి వసంత పంచమి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు కప్పగంతుల రవితేజ. ముందుగా సరస్వతీదేవికి నమస్కరిస్తూ ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి ధీనామవిత్రియవతో ఓం సరస్వత్యై నమః. భక్తులందరికీ శ్రీ పంచమ శుభాకాంక్షలు. ఇవాళ రాజమండ్రి గోదావరి నదీ తీరంలో వేంచేసి ఉన్నటువంటి జ్ఞాన సరస్వతి పీఠంలో తోట సుబ్బారావు గారిచే నిర్మించినటువంటి ఈ ఆలయంలో ఉదయం 6 గంటల నుండి కూడా భక్తజన సందోహంతో విశేషంగా అక్షరాభ్యాసాలు నిర్వహించడం జరుగుతోంది. బ్యాచ్కి జనం పెరుగుతున్నారు. దినదిన ప్రవర్ధమానంగా గుడి యొక్క వైభవం కూడా పెరుగుతోంది. ఇవాళ ఉదయం నుండి కూడా అక్షరాభ్యాసాలు, అమ్మవారికి విశేషమైనటువంటి కుంకుమార్చనలు, ఇవాళ అమ్మవారు పుట్టినటువంటి రోజు కారణంగా, సరస్వతీదేవి జన్మదినం కారణంగా చదువుకునేటువంటి విద్యార్థులందరూ కూడా ఇవాళ అమ్మవారిని ఆరాధించినట్లయితే కేవలం చదువుకునే విద్యార్థులు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి కూడా విద్య అవసరం. కాబట్టి ఎవరైనా సరే ఇవాళ సరస్వతీదేవిని కనుక పూజించినట్లయితే అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందడానికి ఇవాళ అనువైనటువంటి రోజు. అందులో ఏ విధమైన సందేహం లేదు. చెప్పండి, ఇవాళ గుడి ఇక్కడ జరుగుతున్న పూజాధికారులు. ఈరోజు వసంత పంచమి సందర్భంగా చాలా విశేష సంఖ్యలో భక్తులు, చిన్నారులు వచ్చి చక్కగా అక్షరాభ్యాసం చేసుకున్నారు. వాళ్ళందరికీ అమ్మవారి ఆశీస్సులు వచ్చి ఎంతో గొప్పవాళ్ళు అవుతారు. ఎంతో అమ్మవారి ఆశీస్సులు దొరికి, ఎంతో జ్ఞానం దొరికి, ఎంతో గొప్పవాళ్ళు ఉన్నత శిఖరాలకి వెళ్తారు. ఇది ఇక్కడ తెలంగాణలో బాసర అమ్మవారు ఆలయం ఎట్లా ఉందో రాజమండ్రిలో ఇక్కడ అదే విధంగా ప్రతి ఒక్క గోదావరి తీరాన్ని అదే విధంగా ఇక్కడ నిర్మిస్తున్నారు. మీరందరూ వచ్చి ఇక్కడ తప్పనిసరిగా అమ్మవారిని దర్శించి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇక్కడ తల్లిదండ్రులు చిన్నారులను తీసుకొని వచ్చారు, అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము కాండ్రేగుల నుంచి వచ్చామండి, జగ్గంపేట దగ్గర ఉన్న కాండ్రేగుల నుంచి. సరస్వతి పూజ చేసామండి మా బాబుకి. చాలా బాగా చేశారు, చాలా బాగా నచ్చింది మాకు ఇక్కడ. నమస్తే అందరికీ అండి. ఈరోజు సరస్వతి పుట్టినరోజు శ్రీ పంచమి అని వసంత పంచమిగా పేరొందిన రోజు. అక్షరాభ్యాసం ప్రసిద్ధి అని మా బాబుని అక్షరాభ్యాసానికి తీసుకొచ్చామండి. రాజమండ్రి గోదావరి నదీ తీరానున్న శ్రీ జ్ఞాన సరస్వతి పీఠం నందు అక్షరాభ్యాసం చేయించామండి. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. చెప్పండి డాక్టర్ గారు, ఏంటి సరస్వతి మాత పూజ? హలో నమస్కారం. వచ్చిన భక్తులందరికీ నమస్కారం. అందరికీ సరస్వతీ మాత జన్మదిన శుభాకాంక్షలు. సరస్వతి అమ్మవారి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు బాలలు, చిన్నారులు, బాలలే రేపటి భావి భారత పౌరులు, వీరందరూ ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకుంటున్నారు. సరస్వతి అమ్మవారి ప్రాంగణంలో వీరు గత జన్మలో ఎంతో పుణ్యం చేసుకుని ఉన్నారు కాబట్టి ఇక్కడ అమ్మవారి ప్రాంగణంలో అక్షరాభ్యాసం చేసుకునే మహద్భాగ్యాన్ని పొందారు. ఈ బాలలందరూ అమ్మవారి అనుగ్రహంతో ఎల్లప్పుడూ విద్యా సద్బుద్ధితో ఉండి ఈ దేశానికి ఎంతో గర్వించదగిన గొప్ప గొప్ప సేవలు అందించి ఈ దేశాన్ని ఉన్నత స్థితికి తీసుకురావాల్సిన ఈ చిన్నారుల బాధ్యతని వాళ్ళు చక్కగా నిర్వర్తించుకుంటారు. వాళ్ళకి జన్మలో వాళ్ళు జీవించినంతకాలం ప్రతిక్షణము ఆ సరస్వతి అమ్మవారి అనుగ్రహం లభించి ఎల్లప్పుడూ ఆ సరస్వతి అమ్మవారి బిడ్డలందరికీ మనందరికీ కూడా వెన్నుదన్నుగా, అండదండగా, తోడునీడగా ఉండి ప్రతి క్షణము మనం విద్యా సద్బుద్ధితో జ్ఞానంతో ఉండి ఈ భూమాతకి ఎనలేని సేవలు అందించి ఈ భూమాత రుణం తీర్చుకున్నాం మనందరం. నమస్తే అండి, నా పేరు వరలక్ష్మి. ఈరోజు ఎంతో పర్వదినం. ఆ అమ్మవారి ఆశీస్సుల వల్ల మన రాజమండ్రిలో ఉన్న భక్తసాయులందరికీ బాసర వెళ్లకుండా ఇక్కడే ఈ కార్యక్రమం జరిపించిన పురోహితులు, రాజమండ్రిలో ఈ ఆలయం కట్టిన పెద్దలు అందరికీ మా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇక్కడ విశేష సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. సాయంత్రం వరకు కూడా దశల వారీగా ఇక్కడ సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు కొనసాగనున్నాయి. అభిషేకాలతో ఈ ప్రాంగణం అంతా కూడా గోదావరి తీరమంతా ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. కెమెరామెన్ సూర్యప్రకాశ్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.
ధన్యవాదాలు సాయికృష్ణ. నంద్యాల జిల్లా కొలను భారతీ క్షేత్రంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. సరస్వతి అమ్మవారికి నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీశైల దేవస్థానం చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, నంద్యాల టీడీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. తల్లిదండ్రులు చిన్నారులతో అక్షరాభ్యాసం చేయిస్తున్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు పెండింగ్ ప్లాట్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభమైంది. సిఆర్డీఏ కార్యాలయంలో ఈ లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయిస్తున్నారు. మొత్తం 14 గ్రామాల్లోని 90 మంది రైతులకు 135 ప్లాట్లు అలాట్ చేయనున్నారు. నిడమరలో 58, వెలగపూడిలో 25, మందడంలో 21, మల్కాపురంలో 10, పెనుమాక, లింగాయపాలెంలో, కురగల్లులో 7 ప్లాట్లు కేటాయించాల్సి ఉంది. పిచ్చుకలపాలెంలో 3, నేలపాడులో 2, అనంతవరంలో 1 ప్లాట్లు కేటాయించాల్సి ఉంది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసులు మోహరించారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి అనుచిత వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలని టీడీపీ కౌన్సిలర్లు పోలీసులకు వినతిపత్రం ఇచ్చారు. ఇవాల్టిలోగా కేసు నమోదు చేయకపోతే పెద్దారెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం వద్దకు టీడీపీ కార్యకర్తలు చేరుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కాకినాడ తీరం పర్యాటక అందాల సమాహారం. సాగర తీరంలో ప్రతి ప్రదేశమూ ఆకర్షణీయమే. అందులో హోప్ ఐలాండ్ది ప్రత్యేక స్థానం. కాకినాడ నగరానికి ఈ ఆశల దీవి రక్షణ కవచంలా నిలుస్తోంది. పర్యాటకంగా దీవిని అభివృద్ది చేయాలని ఎంతో కాలంగా డిమాండ్ ఉన్నా నెరవేరలేదు. 2019లో పాపికొండల యాత్రలో జరిగిన కచ్చలూరు బోటు ప్రమాదాన్ని బూచిగా చూపి గత ప్రభుత్వం పర్యాటకాన్ని పూర్తిగా నిలిపివేసింది. కూటమి ప్రభుత్వం రాకతో హోప్ ఐలాండ్పై సందర్శకుల్లో ఆశలు చిగురించాయి. హోప్ ఐలాండ్లో రాకెట్ ప్రయోగ కేంద్రం ఏర్పాటు చేస్తామని ఇటీవల కాకినాడ పర్యటనలో ముఖ్యమంత్రి ప్రకటించడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ఆశల దీవిని ఎలా అభివృద్ది చేస్తారని ఆసక్తి రేపుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు. సాగర తీర దృశ్యాలు, సువిశాల అటవీ క్షేత్రాలు, అరుదైన వన్యప్రాణులు, వలస పక్షులు, సుదీర్ఘమైన బీచ్, నిరంతరం కార్యకలాపాలతో బిజీగా ఉండే నౌకాశ్రయాలు, సహజ రక్షణ కవచంగా ఉన్న హోప్ ఐలాండ్. కాకినాడ తీరంలో సుందరమైన దీవి హోప్ ఐలాండ్. కాకినాడ నగరానికి సహజ రక్షణ కవచంగా హోప్ ఐలాండ్ ఉంది. తీవ్రమైన తుఫానులు కాకినాడ తీరంపై పడకుండా ఇది ఇప్పటి వరకు రక్షణనిస్తోంది. ఈ సుందరమైన దీవిని తిలకించేందుకు గతంలో కొంతమంది సందర్శకులకు తీసుకెళ్లేందుకు పర్యాటక బోట్లు సముద్రంలో వెళ్లేవి. తాజాగా దేవీపట్నం మండలం కచ్చలూరులో బోటు ప్రమాదం తర్వాత పర్యాటక బోట్లను కాకినాడ తీరం నుంచి హోప్ ఐలాండ్కు నిలిపివేశారు. దీంతో పర్యాటకం పూర్తిగా నిలిచిపోయింది. కాకినాడ తీరం నుంచి సుమారు గంట సేపు ప్రయాణిస్తే హోప్ ఐలాండ్ చేరుకోవచ్చు. మనము కూడా హోప్ ఐలాండ్ అందాలను చూసొద్దాం రండి. కాకినాడ తీరం నుంచి సుమారు గంట సేపు బోటులో ప్రయాణం చేసిన తర్వాత హోప్ ఐలాండ్ సమీపానికి చేరుకుంటాం. అక్కడ నుంచి తిరిగి మత్స్యకారుల బోటులోనే హోప్ ఐలాండ్కి చేరుకోవాల్సి ఉంటుంది. మనం హోప్ ఐలాండ్కి చేరువయ్యాం. ఇక్కడ కొన్ని మత్స్యకారు కుటుంబాలు ఉన్నాయి. సుమారు 18 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ సుందరమైన దీవిలో అనాదిగా చేపల వేటే బతుకుదెరువుగా వారంతా కూడా జీవనం సాగిస్తున్నారు. చూడవచ్చు, హోప్ ఐలాండ్కి మనం చేరుకున్నాం. మనతో పాటు గణతంత్ర దినోత్సవం, జెండా వందన కార్యక్రమం చేపట్టేందుకు, ఇక్కడ పరిశీలించేందుకు పోలీసు ఉన్నతాధికారులు, కాకినాడ జిల్లా అధికారులు, అలాగే నా ఉత్తర కోస్తా ఐజీ గోపీనాథ్ జెట్టి ఆధ్వర్యంలో ఒక బృందం కూడా హోప్ ఐలాండ్కు పయనమైంది. ఆ సుందరమైన ద్రీవి దృశ్యాలను మనం కూడా ఒకసారి చూసొద్దాం.
కాకినాడ తీరం నుంచి సముద్రంలో ప్రయాణం చేసిన తర్వాత హోప్ ఐలాండ్కి చేరుకున్నాం. ఇక్కడ గతంలో దీన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని అనేక ప్రణాళికలు రచించారు. అయితే పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల పర్యటనలో హోప్ ఐలాండ్ గురించి ప్రస్తావించారు. హోప్ ఐలాండ్లో రాకెట్ ప్రయోగ కేంద్రం స్పేస్ సెంటరు ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించడంతో హోప్ ఐలాండ్ మరొక్కసారి వార్తలోకి వచ్చింది. ఇక్కడ ఎలాంటి ప్రయోగశాల ఏర్పాటు చేస్తారు, రాకెట్ ప్రయోగాలని ఎలా ఇక్కడి నుంచి ప్రయోగిస్తారనేది మాత్రం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ హోప్ ఐలాండ్ ఇప్పటికే కాకినాడ తీరానికి సహజ రక్షణ కవచంగా ఉంది. దీన్ని ప్రభుత్వం ఏ రీతిగా అభివృద్ధి చేస్తుందన్న అంశంపై మాత్రం అందరి దృష్టి నెలకొంది. కెమెరామెన్ రాజశేఖర్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్, హోప్ ఐలాండ్ నుంచి. ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో భద్రత కోసం పోలీసులు నూతన సాంకేతికతను వినియోగిస్తున్నారు. తొలిసారిగా అధునాతన ఏఐ ఆధారిత కళ్లజోళ్లను వాడి పోలీసులు నేరస్తుల ఆట కట్టించనున్నారు. కంటికి కనిపించని ముప్పును గుర్తించడానికి ఈ కళ్లజోడు ఎంతో ఉపయోగపడుతుందని పోలీసు అధికారులు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల కోసం పోలీసులు ఈసారి అత్యాధునిక సాంకేతికతను వినియోగించనున్నారు. దేశంలో ఉగ్రదాడులు చేసేందుకు పాకిస్తాన్ ప్రణాళిక రచిస్తున్నట్లు నిఘా సంస్థలు హెచ్చరించిన వేళ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. అందులో భాగంగా అత్యంత అధునాతన ఏఐ ఆధారిత కళ్లజోళ్లను ఢిల్లీ పోలీసులు తొలిసారిగా గణతంత్ర దినోత్సవాల్లో ఉపయోగించనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫేషియల్ రికగ్నిషన్, థర్మల్ ఇమేజింగ్ వంటి అత్యాధునిక టెక్నాలజీలు కలిగి ఉన్న ఈ స్మార్ట్ గ్లాసెస్ ద్వారా అనుమానితుల కదలికలపై పోలీసులు నిరంతర నిఘా పెట్టనున్నారు. ఈ కళ్లజోళ్ల ద్వారా పోలీసుల మొబైల్ ఫోన్లకు నేరగాళ్ల డేటాబేస్ అనుసంధానమై ఉంటుంది. రద్దీ ప్రాంతాల్లో ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వారి ముఖాల్ని స్కాన్ చేసి క్షణాల్లో వారి వివరాల్ని అందిస్తాయి. నేరస్తులు, అనుమానితుల్ని సులువుగా గుర్తుపట్టేలా పోలీసులు ఈ ఏఐ కళ్లజోళ్లను వాడనున్నారు. కళ్లజోడు ధరించిన పోలీసు అధికారికి నేర చరిత్ర లేని వ్యక్తి కనిపిస్తే మొబైల్లో గ్రీన్ బాక్స్ కనిపిస్తుంది. ఒకవేళ పోలీసు రికార్డుల్లో ఉన్న నేరగాడైతే వెంటనే రెడ్ బాక్స్ కనిపిస్తూ హెచ్చరిస్తుంది. దీనివల్ల భౌతిక తనిఖీలు లేకుండానే క్షణాల్లో నేరస్తుల్ని గుర్తించి అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఒక నేరగాడు 20 ఏళ్ల క్రితం ఫోటో పోలీసు రికార్డుల్లో ఉండి ఇప్పుడు తన రూపాన్ని మార్చుకున్నా ఈ కళ్లజోడు నేరస్తుల్ని గుర్తుపడుతుందని అడిషనల్ పోలీస్ కమిషనర్ దేవేష్ కుమార్ తెలిపారు. ముఖాల్ని గుర్తించడమే కాకుండా ఈ కళ్లజోడుకు ఉన్న థర్మల్ ఇమేజింగ్ టెక్నాలజీ ద్వారా దుస్తుల లోపల దాచుకున్న ఇనుప వస్తువులు, మారణాయుధాల్ని కూడా ఇవి పసిగట్టగలవని చెప్పారు. కానిస్టేబుల్ స్థాయి అధికారి నుంచి ఈ కళ్లద్దాల్ని వాడతారని తెలిపారు. పోలీస్ పెట్రోలింగ్ వాహనాల్లో కూడా ఏఐ ఫేషియల్ రికగ్నిషన్ వ్యవస్థను అమరుస్తామని వెల్లడించారు. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు కంటికి కనిపించని ముప్పును గుర్తించడానికి ఈ కళ్లజోళ్లు బాగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. రిపబ్లిక్ డే వేడుకల దృష్ట్యా ఢిల్లీ వ్యాప్తంగా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. పరేడ్ సమీప ప్రాంతాల్లో 10,000 మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరించారు. డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలు, ఏఐ అనలిటిక్స్ ద్వారా ప్రజల కదలికల్ని నిరంతరం పర్యవేక్షించనున్నారు. పరేడ్ వీక్షించడానికి వచ్చే ప్రతి అతిథికి, ప్రతి వాహనానికి 3 దశల్లో భద్రతా సిబ్బంది తనిఖీలు చేయనున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నుంచి అమెరికా వైదొలిగింది. ఈ మేరకు అమెరికా ఆరోగ్య శాఖ, విదేశాంగ శాఖలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. కరోనా సమయంలో WHO ఘోరంగా విఫలమైందని మంత్రులు మార్కో రూబియో, రాబర్ట్ కెన్నడీ జూనియర్లు పేర్కొన్నారు. WHO వైఫల్యం వల్ల అమెరికన్లకు జరిగిన నష్టాన్ని సరిదిద్దడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తన ప్రధాన లక్ష్యాన్ని విస్మరించి పదే పదే అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించిందని ఆరోపించారు. WHOకు అధికంగా నిధులు సమకూరుస్తున్నా ఆ సంస్థ అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా శత్రు దేశాల ఎజెండాను అనుసరించేదని అమెరికా మంత్రులు ప్రకటనలో పేర్కొన్నారు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక WHO నుంచి వైదొలుగుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అందుకు అనుగుణంగానే తాజాగా సంస్థ నుంచి బయటకు వచ్చింది. WHOపై ట్రంప్ పలు సందర్భాల్లో విరుచుకుపడ్డారు. ఆ సంస్థ చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. వెనెజువలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ సమర్థవంతంగా పాలిస్తున్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. సామ్యవాదం కారణంగా వెనెజువలా పౌరులు ఏళ్లపాటు కష్టాలు ఎదుర్కొన్నారని చెప్పారు. ఆ దేశ చమురు విక్రయం ద్వారా వచ్చే ఆదాయాన్ని వెనెజువలా పౌరుల జీవన ప్రమాణాలను పెంచేందుకు వెచ్చిస్తామని తెలిపారు. వెనెజువలాలో చమురును వెలికితీసేందుకు అమెరికా కంపెనీలు సంప్రదింపులు జరుపుతున్నాయని ట్రంప్ వెల్లడించారు. Well, because of what's gone on for years. We're going to start drilling very soon. We have the biggest companies in the world. They're all negotiating right now. That's going to do two things. It's going to make the United States a lot of money. And it's also, going to make Venezuela a lot of money, but it's also going to bring down oil prices even further. Prices are coming down very rapidly, including groceries, including
just about everything. We're pumping more oil right now. We're drilling more oil than at any time in the history of our country by far. ఇరాన్ దిశగా తమ నౌకాదళానికి చెందిన అనేక యుద్ధ నౌకలు వెళుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అయితే వాటిని ఉపయోగించాల్సిన అవసరం రాదని అనుకుంటున్నట్లు చెప్పారు. దావోస్ నుంచి అమెరికాకు తిరిగి వెళ్లే క్రమంలో ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో అమెరికా అధ్యక్షుడు మీడియాతో మాట్లాడారు. నిరసనకారుల్ని ఉరితీస్తే భారీ స్థాయిలో దాడి చేస్తామని హెచ్చరించడంతో ఇరాన్ ప్రభుత్వం ఉరిశిక్షల్ని రద్దు చేసిందని ట్రంప్ పేర్కొన్నారు. టెహరాన్ మళ్లీ అణు కార్యక్రమాన్ని పునరుద్దరిస్తే మరో దఫా దాడులు తప్పవని హెచ్చరించారు. We have a big force going toward Iran. I'd rather not see anything happen, but we're watching them very closely. 837, mostly young men, were going to be hung on Thursday. And I said, if you hang those people, you're going to be hit harder than you've ever been hit. An hour before this horrible thing was going to take place, they canceled it. And they actually said they canceled it. They didn't postpone it, they canceled it. So that was a good sign. But we have an armada. We have a massive fleet heading in that direction, and maybe we won't have to use it. We'll see. If you do business with Iran, you're going to have a tariff of 25%. అమెరికాలోని మిన్నెసోటాలో పాఠశాల నుంచి ఇంటికి వెళుతున్న 5 ఏళ్ల చిన్నారిని ఇమ్మిగ్రేషన్ అధికారులు నిర్బంధించడం తీవ్ర కలకలం రేపుతోంది. చిన్నారితో పాటు అతడి తండ్రిని ఫెడరల్ అధికారులు అదుపులోకి తీసుకుని టెక్సాస్లోని ఓ నిర్బంధ కేంద్రానికి తరలించారని బాధిత కుటుంబ న్యాయవాది పేర్కొన్నారు. ఇమ్మిగ్రేషన్ అధికారులు నిర్బంధించిన బాలుడి పేరు లియామ్ కొనెజో రామోస్ అని పాఠశాల సిబ్బంది తెలిపారు. 2024లో ఆ చిన్నారి కుటుంబం అమెరికాకు వలస వచ్చిందని వెల్లడించారు. దేశ బహిష్కరణకు సంబంధించి వారికి ఎలాంటి ఉత్తర్వులు జారీ కాలేదని వివరించారు. చిన్నారి తండ్రి అడ్రియన్ అలెగ్జాండర్ ఈక్వెడార్ జాతీయుడని హోంలాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉంటున్న అతడిని అదుపులోకి తీసుకునేందుకు ఇమిగ్రేషన్ అధికారులు ఆపరేషన్ నిర్వహించినట్లు వివరించింది. పిల్లాడి భద్రత దృష్ట్యా ఓ అధికారి అతడితోనే ఉన్నట్లు పేర్కొంది. ఈ ఘటనను అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తీవ్రంగా ఖండించారు. ఇది తనను తీవ్రంగా కలిచివేసిందని ఆమె ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇమ్మిగ్రేషన్ అధికారులు చిన్నారి తండ్రిని మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు. టెక్ దిగ్గజం అమెజాన్ మరోసారి పెద్ద సంఖ్యలో ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. వచ్చే వారం ప్రపంచవ్యాప్తంగా 16,000 మంది ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు సమాచారం. అమెజాన్లో 30,000 ఉద్యోగాల్ని తొలగిస్తారంటూ గతేడాది ప్రచారం జరిగింది. అమెజాన్లో 3,50,000 మంది కార్పొరేట్ ఉద్యోగులు పనిచేస్తుండగా అందులో 10% సమానమైన 30,000 మందిని తప్పిస్తారంటూ రాయిటర్స్ సంస్థ అప్పట్లో పేర్కొంది. అయితే 14,000 మందిని తొలగిస్తున్నట్లు అమెజాన్ అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలోనే తాజాగా తొలగింపులకు సిద్దమైన అమెజాన్ జనవరి 27న సుమారు 16,000 మందికి లే ఆఫ్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ అంశంపై సంస్థ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అమెజాన్ వెబ్ సర్వీసెస్, రిటైల్, ప్రైమ్ వీడియోతో పాటు మానవ వనరుల విభాగాలపై ఈ తాజా లే ఆఫ్ల ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. నోయిడా, అహ్మదాబాద్లోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. ఈమెయిల్ ద్వారా బెదిరింపులు రావడంతో నోయిడాలోని శివ్నాడార్ పాఠశాలతో ఇతర యాజమాన్యాలు విద్యార్థులను ఇంటికి పంపించి వేశాయి. అనంతరం బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని పోలీసులు తెలిపారు. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. పశ్చిమ అహ్మదాబాద్లోని పలు పాఠశాలలకు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయని క్రైమ్ బ్రాంచ్ విభాగం తెలిపింది. వెంటనే బాంబ్ స్క్వాడ్ను పంపించి తనిఖీలు చేపట్టామని వెల్లడించింది. మధ్యప్రదేశ్లోని థార్ జిల్లాలో ఉన్న వివాదాస్పద భోజశాల కమలా మౌలా మసీదులో కట్టుదిట్టమైన భద్రత నడుమ హిందువులు వసంత పంచమి పూజలు చేశారు. సూర్యోదయం కాగానే భక్తులు భోజశాలలోకి ప్రవేశించి సరస్వతీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అనంతరం హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా చారిత్రక కట్టడాన్ని పుష్పాలు, కాషాయ జెండాలతో అలంకరించారు. ఈ ఏడాది వసంత పంచమి శుక్రవారం రావడంతో పూజలు, ప్రార్థనలు చేసుకుంటామని హిందువులు, ముస్లింలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సరస్వతీ పూజలు నిర్వహించుకోవచ్చని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం అనుమతించింది. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు ముస్లింలు ప్రార్థనలు చేసుకోవచ్చని తన ఆదేశాల్లో పేర్కొంది. భోజశాలలోని మధ్యయుగం నాటి స్మారక కట్టడాన్ని హిందువులు వాగ్దేవి సరస్వతి దేవాలయంగా భావిస్తారు. ముస్లింలు దాన్ని కమల్ మౌలా మసీదుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇరు వర్గాల వారు భోజశాలకు వచ్చే అవకాశం ఉండడంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం 8,000 మందితో బందోబస్తు ఏర్పాటు చేసింది. నాసా వ్యోమగామి, భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ కేరళలో జరుగుతున్న సాహిత్య సమ్మేళనంలో పాల్గొంటున్నారు.
విద్యార్థులతో సమావేశం కానున్నామే అంతరిక్షయాన విశేషాల్ని వారితో చర్చించనున్నారు. ఈ సందర్భంగా ఈటీవీ భారత్తో సునీత విలియమ్స్ తన అంతరిక్ష అనుభవాలతో పాటు భవిష్యత్తు లక్ష్యాల్ని పంచుకున్నారు. We have a really special guest with us, astronaut Sunita Williams. She's here for the Kerala Literary Festival. It's Asia's largest literary festival, and you're also doing a session with children. Tell us about it. Yeah, I'm really excited. It's part of the opening remarks, well as a little preview of what's to. So I'm excited. So there'll be a group of younger students and then a group of older students, so we can have some time for Q&A with the kids and just really get into what's exciting about space exploration right now. So you're kind of passing the baton on with your mentees and with these things you're doing with children over here and in the US. Yeah, absolutely. It's obviously, I think my retirement was out there in the news a little bit, and I retired at the end of the year actually, and just happy to do that because I know that space agencies are in good hands right now. The younger generation has trained. We have them flying to space, getting leadership roles, and just excited for them to be the ones to teach the kids who are in school about STEM, about space exploration, and bring them along. So I feel really good about it, and that's our the biggest compliment is actually when someone can take your job and do it better. And what's your relationship with books? Did you grow up reading books? Did you read science fiction a lot? Did that get you into space? I read books, not science fiction. I'm not a huge science fiction fan, actually. Okay, I really, of course, when I was a kid, I liked books about animals. I like little mystery stories and stuff. I like now historical fiction is interesting to me because it gives you another aspect of history, or even just history, but more about like the people and what they were doing at a specific time. I think that's really intriguing to me, what makes a person. Which book are you reading right now? What am I reading? I got a book when I was in Slovenia. It's called Slovenology, which is really interesting. It's just about like little funny things about Slovenia if you're touring and if you're looking around. But it's about a gentleman who actually married a lady he's not Slovenian, married a lady who was Slovenian. So how he's breaking into that culture, which is fascinating. Oh, it's fiction. It's not fiction. It's non-fiction. Real. It's non-fiction. Yeah. It's based on a true story. Yeah. And then I also was given a present in the last couple months from a friend of mine. It's Sadhguru's book. So I've been reading that, but I like to those types of books. I like to read a little bit of it and then just think about it for a little while. So I'm not rushing through that. I think I'll miss the point if I rush through. Speaking of Sadhguru, you also believe in mindfulness. You practice mindfulness up in space also, and you also have talked about doing yoga. Did that keep you centered in those 9 months? Absolutely. I mean, I think you I think we're very lucky in space also because we get the view out the window. I mean, how centered can you be when you look at our whole planet with everybody every person, every plant, every animal that's right there in front of you on that planet. So of course it keeps you centered because you always obviously start to think about your place and what is really the higher meaning. My father and I had some conversations like this at times. Sometimes, somehow, here on Earth, we get a little bit distracted by all the things that are going on. Not to mention your phone and the connectivity. And so it's, I think, being in space was really a luxury where you really had the opportunity to focus, and having that view out the window really made that enjoyable. You actually feel like that pale blue dot that Carl Sagan talked about? Oh, absolutely, absolutely. I mean, when you're looking back at the planet, not only is it like our home, but it's also alive. You see the interaction between the atmosphere and the ocean, things that are happening, algae blooms like I've talked about before, and ice formations. Things are happening as the seasons are going by. Hurricanes, you see them forming in the ocean or over the ocean going across. So that there's a lot of activity going on. So our planet is alive, and that's what keeps us alive, and it makes you really stop and think. And you've also going through something like this, spending 9 months in space, it also calls for a little bit of a sense of humor, to not get too serious about things and to not lose hope. How did you maintain your curiosity and your sense of humor in those times? I mean, there is so much to learn. Every day, what we do up in the space station is different. So your curiosity is already
obviously peaked because the schedule, it keeps you going and wondering what's going to happen next. So I love learning. I love that we have the opportunity to talk to the investigators for the different type of experiments. And so in the middle of, while you're their lab tech and you're doing something, I was like, what are we doing exactly? And they're in your ear because we have a headset on connected to them wherever they are, and they're telling you that what amazing science that they're doing. And it's like, wow, I never thought of this. How did you guys think of this? I'm just the guy who's doing this stuff, but they're imagining all this kind of experiments and processes that we're doing up in space, and it's fascinating to me. Speaking about your past equations, Kalpana Chawla was a friend also, and you spent a lot of time together. You went on hikes, and tell us a little bit about that friendship. Yeah. She was obviously, somebody. As soon as I got to the astronaut office, she'd been there for a couple years, and so I sort of seeked her out. And it was like, "Hi, how's it going? Hello, Indian." And we became fast friends. And so she knew that I like to hike. I like to ride bicycles. So we used to do that quite a bit. She had a nice way of sort of slowing me down a little bit. My family is very energetic and wants to get it done, and she'd be like, let's pull over here, and she'd enlighten me to a new species of birds or something that I hadn't ever learned about, or a new plant or something. And so she was always one to provide answer a source of curiosity that I had. So what a great person. And you still have a good equation with her family as well. You're still in touch with them. Do you spend time with not them? as much as I would like to, obviously, because I haven't been here in a number of years into India, but they were in the United States. I spent a lot of time with them there, and then every single time that I've been here, I've tried to at least have a dialogue and see them. And I was very lucky this time to see her mom and her two sisters, at least just for a brief moment in Delhi. And we hope you keep visiting India, and we wish you a great stay at KLF and a great session as well. Absolutely. I'm excited to talk to the kids. And keep inspiring all of us. Thank you. Thank you. జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ మంచు కురుస్తోంది. దీంతో శ్రీనగర్ జమ్మూ జాతీయ రహదారిని అధికారులు మూసివేశారు. శ్రీనగర్కు రావాల్సిన దాదాపు 20 విమానాలు రద్దయ్యాయి. రాజౌరి, పూంచ్, కతువా జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ సీజన్లో తొలిసారి త్రికూటు పర్వతాల్లో మంచు కురవడంతో వైష్ణోదేవి యాత్రను అధికారులు రద్దు చేశారు. రాంబన్, దొడా, కిస్తవాడ్, పూంచ్, రాజౌరి, ఉదంపూర్ జిల్లాల్లో పలు ప్రాంతాలు శ్వేతవర్ణంలోకి మారాయి. ఇళ్లపై మంచు కురుస్తోంది. రహదారులపై పేరుకుపోయిన మంచును భారీ యంత్రాలతో సిబ్బంది తొలగిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో సేవలందించేందుకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం జిల్లాల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసింది.